అరణ్యంలో లోతుగా తిమ్మి అనే చిన్న తాబేలు ఉండేది. తిమ్మి ఇతర జంతువుల కంటే చాలా చిన్నగా ఉండేది. అతను చీతాలు వంటి వేగంగా పరుగెత్తలేకపోయేవాడు లేదా కోతుల వలె చెట్లపైకి ఎక్కలేకపోయేవాడు. కానీ తిమ్మికి పెద్ద మనసు ఉండేది మరియు ఎప్పుడూ ధైర్యంగా ఏదైనా చేయాలని కలగంటుండేవాడు. ఒక వేడి మధ్యాహ్నం తిమ్మి కూల్ అయిన నది వద్దకు నెమ్మదిగా నీరు తాగడానికి వెళుతుండగా ఒక పెద్ద గర్జన విన్నాడు. అది నీటి ప్రదేశం వైపు నుండి వస్తున్నది. అది శక్తివంతమైన సింహం లియో గర్జిస్తూ బాధపడుతోంది. ఆశ్చర్యపడి కొంచెం భయపడుతూ తిమ్మి ఏమి జరుగుతుందో